హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఆల్ అని క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఈరోజు వీడియోలో మీకు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను. ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇలా ఫోల్డింగ్ వచ్చి మన వైపు ఉంటుంది. బ్యాక్ పార్ట్కి ఇలా డ్రా చేసి వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీసేసి క్లోజింగ్ మన సైడ్ ఉంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎట్ రావాలి, ఓపెన్స్ రెండు మన వైపు రావాలి. అంటే క్లాత్ని ఇలాగా ఓపెన్ సైడు మన వైపు ఓపెన్స్ ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేసుకొని స్ట్రైట్ కటింగ్ అయితే బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టుకోవాలి. స్ట్రైట్ అయితే బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టుకోవాలి. అదే క్రాస్ అయితే క్రాస్గా ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు నేను స్ట్రైట్ కటింగ్ వేస్తున్నాను అండి. ఆది బ్లౌజ్తో స్ట్రైట్ ఎలాగా క్రాస్ ఎలాగా కూడా చూపిస్తాను. ఆది బ్లౌజ్ని తీసేసుకొని ఆది బ్లౌజు ఇక్కడ మిడిల్లో భుజాలు ఉన్నాయి కదా, స్టిచ్ చేసుకుంటాం. స్టిచ్చింగ్ దగ్గర నుంచి ఇలాగ కొంచెం నెక్ వరకు ఇలా పట్టుకొని ఇలా లాగినట్లుగా పట్టుకోండి. ఇది స్ట్రైట్ కటింగ్ అనమాట. క్రాస్ అయితే మనకి ఇలా లాగినప్పుడు ఇట్లా క్రాస్గా వస్తుంది. అది క్రాస్ అని గుర్తుపెట్టుకోండి. కొంచెం డౌన్కి ఇలా పట్టుకొని ఇలా లాగితే స్ట్రైట్ వచ్చింది. ఇది స్ట్రైట్ కటింగ్. అందుకని నేను దీన్ని స్ట్రైట్గా ఇలా పెట్టేసుకుంటున్నాను. స్ట్రైట్గా ఇలా ఇప్పుడు మార్కింగ్ చేసేసుకోండి. బ్యాక్ పార్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో మార్కింగ్ అనేది చేసేసుకోండి. అలాగా యాస్టీస్ ఎలా ఉందో డ్రా చేసేసుకున్న తర్వాత వీల్ మార్కర్ తీసేసుకొని ఇక్కడ ఎడ్జ్లో ఇలాగా చంక దగ్గర ఇలా కొంచెం రఫ్ చేసుకోండి. అంటే మనం చంక డౌన్ తీసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఇలాగా కొంచెం రఫ్ చేసేసారంటే రఫ్ చేసేసి బ్యాక్ పార్ట్ని తీసేయండి. బ్యాక్ పార్ట్ని తీసేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం రఫ్ చేసుకున్నాం కదా, రఫ్ చేసుకున్న దగ్గర మార్కింగ్ అనేది మనకి పడిపోయింది. ఇప్పుడు ఇదే ప్రకారం ఈ మార్కింగ్ మీదే లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసేసుకోండి. డ్రా చేసేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది కిందకి మార్క్ చేసుకోండి. ఇది ఫస్ట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఒక 1/2 ఇంచ్ అనేది కిందకి మార్క్ చేసేసుకొని దీన్ని ఇలాగ డౌన్ అనేది తీసేసుకుంటే చంక దగ్గర ముడతలు అనేది రాకుండా ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. ఒకవేళ మీకు రౌండ్ సరిగా రాలేదు అనుకుంటే వీల్ మార్కర్ని కరువు స్కేల్ని ఉపయోగించుకొని ఇలాగ రౌండ్ అనేది డ్రా చేసేసుకోండి. ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత నెక్ ఎలా గీయాలో చూపిస్తాను. ఇలాగా ఉక్సులు పట్టి అనేది తీసేసుకోండి. లేదు కాజా పట్టి తీసుకోవాలనుకున్నా ఇక్కడ మనం ఎంత పెట్టాము, ఇక్కడి నుంచి 2 ఇంచెస్ పెట్టాము. అదే 2 ఇంచెస్ ఇక్కడి నుంచి 2 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఇక్కడి నుంచి 2 ఇంచెస్ మార్క్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఈ 2 ఇంచెస్ ఇక్కడ ఎంత పెట్టామో అంతే ఇక్కడ కూడా 2 ఇంచెస్కి డ్రా చేశాను. ఇప్పుడు నెక్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కొలుచుకునేది ఎలాగో చూపిస్తాను. ఈ కుట్టి దగ్గర నుంచి ఇలా
కరెక్ట్గా ఈ స్టిచ్ చేసుకున్న దగ్గర నుంచి ఈ లైన్ నుంచి స్టార్టింగ్ చేసుకోవాలి. ఇలాగా మనం ఉక్స్ వేసుకున్నాం కదా, ఈ ఉక్స్ దగ్గరికి ఇలా రౌండ్ అనేది ఇలా పెట్టుకోవాలి. కరెక్ట్గా ఈ ఉక్స్ దగ్గరికి ఇలా పెట్టేసుకొని డౌన్ ఎంత ఉందో చూసుకోవాలి. దీనికంటే ఒక 1/2 ఇంచ్ అనేది పైకి 1/2 ఇంచ్ కాకపోయినా ఒక 1/4 ఇంచ్ అనేది పైకి మార్క్ చేసుకోండి. 1/2 ఇంచ్ అంటే మరీ ఎక్కువ మార్కింగ్ అయిపోద్ది, పైకి వెళ్ళిపోద్ది నెక్. అందుకని ఒక 1/4 ఇంచు. ఈ 1/4 ఇంచ్ ఎందుకంటే మనం మెడపట్టి అవి వేస్తాం కదా, అందుకని ఈ 1/4 ఇంచు పైపింగ్ వేసుకోవాలన్నా 1/4 ఇంచు సరిపోతుంది. ఇక్కడికి ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి. ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసేసుకొని ఇప్పుడు ఈ కింద వైపు నుంచి ఒక 1.5కి పైకి మార్క్ చేసుకోండి. 1.5కి పైకి మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఒక 1/4 ఇంచ్ అనేది అవతల వైపుకి తీసుకోండి. పావు ఇంచ్ అనేది అవతల వైపు తీసుకొని ఇక్కడి నుంచి రౌండ్ అనేది డ్రా చేసుకోండి. అంటే రౌండ్ మనకి నీట్గా రౌండ్ అనేది నీట్గా వస్తుంది. రౌండ్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది. ఇది సెకండ్ పాయింట్. ఇప్పుడు షేప్ పట్టీలు ఎలా గీసుకోవాలో చూపిస్తాను. అంటే ఫ్రంట్ పొడవు ఇక్కడి నుంచి ఎంత తీసుకోవాలో చూపిస్తాను. ఇక్కడి నుంచి 2 ఇంచెస్కి పైకి మార్క్ చేసుకోవాలి. ఇటు 2 ఇంచెస్కి, ఇటు 2 ఇంచ్. ఇక్కడి నుంచి 2 ఇంచెస్కి ఇటువైపు 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడికి ఒక లైన్ అనేది పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్ డ్రా చేసుకున్న విధంగా ఇక్కడి నుంచి ఒక 1/4 ఇంచు పైకి వదిలేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి మనం షేప్ పట్టి ఎక్కడ వరకు పెట్టుకున్నాం, ఇక్కడ వరకు షేప్ పట్టి అనేది ఇక్కడ ఉంది. మనము ఇక్కడి నుంచి 4వ ఉక్స్కి డ్రా చేసుకోవాలి. ఇక్కడ 1/4 ఇంచుకి వదిలేసి ఇక్కడి నుంచి ఇక్కడికి 4వ ఉక్స్ వరకు గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ వరకు గుర్తు పెట్టుకోవాలి. ఇది ఉక్సులు పట్టి కాజా పట్టి పొడవు. ఆది బ్లౌజ్తో చూసుకున్నామంటే మనకైతే పొడవు అనేది రాదండి. ఇది ఫ్రంట్ పొడవు, మొత్తం పొడవు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది థర్డ్ పాయింట్. ఇప్పుడు ఇక్కడి నుంచి 2.5కి మార్క్ చేసుకోవాలి. అంటే ఇది డాట్ వెడల్పు. ఇక్కడి నుంచి 2.5 ఉండాలి. 2.5కి మార్క్ చేసుకోవాలి. ఇదే 2.5 అంటే వీళ్ళు పెద్దవారు కాబట్టి నేను డాట్ వెడల్పు అనేది 1 ఇంచే పెడుతున్నానండి. మీరు అంటే కొంచెం ఏజ్ వాళ్ళకైతే డాట్ వెడల్పు మొత్తం వచ్చి 2.7 ఇంచెస్ వచ్చేటట్టు చూసుకోండి. అంటే బాగా చెస్ట్ ఎక్కువ ఉంది అనుకుంటే డాట్ వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. నేను 1 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను. అంటే డాట్ వెడల్పు మొత్తం వచ్చేసి 2 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. వైపు 2 ఇంచెస్కి, ఇటువైపు ఒక 1/2 ఇంచ్కి పైకి మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఈ లైన్కి కొంచెం కలిపేసుకోండి. ఇటు నుంచి ఇటు కలిపేసుకోండి. షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ ఉక్సులు పట్టి కాజా పట్టికి గ్యాప్ అనేది ఇక్కడ గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ అనేది రాకుండా ఉండడం కోసం ఇక్కడ నుంచి 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ 1 ఇంచ్కి ఇక్కడ డ్రా చేసేసుకోవాలి. ఇది 4th పాయింట్. ఇది 5th పాయింట్. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ చంక, తర్వాత నెక్, తర్వాత ఉక్సులు పట్టి కాజా పట్టి పొడవు, నెక్స్ట్ షేపు,
ఎంత వెడల్పు పెట్టుకోవాలి అనేది 4th పాయింట్. ఉక్సులు పట్టి కాజా పట్టికి గ్యాప్ రాకుండా 5th పాయింట్. ఇప్పుడు యాస్టీస్ ఎలా ఉందో కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఈ మిగతా క్లాత్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు డాట్ పొడవు ఎంత తీసుకోవాలో చూపిస్తాను. ఇది మొత్తం ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి 14.2 ఇంచెస్ ఉందండి. అందుకని నేను డాట్ పొడవు వచ్చేసి ఇది 2.7 ఇంచెస్ వరకు పొడవు అనేది తీసుకుంటున్నాను. అంటే ఫ్రంట్ పార్ట్ పొడవుని బట్టి ఈ డాట్ పొడవు అనేది పెంచుకోవాలి. 13.5 13 అలా ఉందంటే 2.5 ఇంచెస్ వరకు డాట్ పొడవు అనేది పెట్టుకోండి. ఇది ఖర్చులోకి వెళ్ళిపోతుందండి. ఇది డాట్ వెడల్పు. ఫస్ట్ పాయింట్ 2.7 ఇంచెస్ వరకు నేను డాట్ పొడవు అనేది పెట్టుకున్నాను. 2.7 ఇంచెస్ వరకు డాట్ పొడవు పెట్టుకున్నాను. దానికంటే ఇది ఒక 1/2 ఇంచు తగ్గించుకొని ఇక్కడి నుంచి ఇలాగా టేప్ని ఇలా పెట్టేశారు, ఫోల్డింగ్ చేశారంటే ఇక్కడికి సెకండ్ డాట్ అనేది ఇక్కడికి వస్తుంది. ఈ డాట్ పొడవు వచ్చేసి 2.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఈ డాట్ పొడవు 2.5, ఇటు ఒక 1/2 ఇంచు అటు ఒక 1/2 ఇంచు ఉంటే సరిపోతుంది ఈ డాట్ పొడవు. ఇది సెకండ్ డాట్. ఇది సెకండ్ డాట్. ఇప్పుడు థర్డ్ డాట్. ఇక్కడికి కరెక్ట్గా మనం ఇలాగా వీల్ మార్కర్తో ఇలా కొంచెం రఫ్ చేసుకున్నామంటే మనకు థర్డ్ డాట్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలాగా రఫ్ చేసుకుంటే ఇక్కడ మనకి మార్కింగ్ అనేది పడింది. కరెక్ట్గా ఈ మార్కింగ్ ప్రకారం మిడిల్లోకి ఇలాగా ఫోల్డింగ్ అనేది ఇలా చేసుకోవాలి. ఈ రెండు వచ్చి ఈ ఎడ్జెస్ సమానంగా ఉండే వరకు ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఇలాగా ఫోల్డింగ్ చేసుకొని కొంచెం రఫ్ చేసినట్లుగా అన్నామంటే మనకి ఇక్కడ మార్కింగ్ అనేది పడుతుంది. ఇదే విధంగా ఈ మార్కింగ్ ప్రకారం ఇలాగా లైన్ అనేది మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండు డాట్ల మధ్య ఎంత వెడల్పు ఉందో చూసుకోవాలి. నాకు 2.7 ఇంచెస్ వచ్చింది. అదే 2.7 ఇంచెస్ ఈ డాట్కి వెడల్పు 2.7 ఇంచెస్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇది థర్డ్ డాటు. ఇటు ఒక 1/2 ఇంచు అటు ఒక 1/2 ఇంచు ఉండేలాగా మార్క్ చేసుకోండి. ఇటు ఒక 1/2 ఇంచు అటు ఒక 1/2 ఇంచు ఉండేలాగా మార్క్ చేసుకోండి. ఇప్పుడు మార్క్ చేసుకున్న ప్రకారం మార్కింగ్ అనేది ఇలాగ టక్స్లు అనేది పెట్టండి. ఇప్పుడు షేప్ పట్టీలు ఎలా డ్రా చేసుకుందామో చూపిస్తాం. ఇలాగా క్లాత్ని తీసేసుకోండి. బ్యాక్ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్ ఎంత వెడల్పు ఉందో చూసుకోండి. కరెక్ట్గా బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత మార్కింగ్ అనేది చేసుకోండి. మార్క్ చేసుకున్న దగ్గర ఇలాగ లైన్ అనేది మార్క్ చేసుకోండి. లైన్ మార్క్ చేసుకొని ఎడ్జెస్ సమానంగా ఉండేటట్లు ఇలాగా లైన్ అనేది మార్క్ చేసుకొని డాట్ ఇక్కడి నుంచి 3.5కి మార్కింగ్ అనేది చేసుకోండి. ఇక్కడి నుంచి 3.5కి మార్క్ చేసుకోండి. ఇటువైపు 3.5, ఇటువైపు 3.5. ఇటువైపు 3.5 అటువైపు 3.5కి మార్క్ చేసుకొని ఎటు సైడ్ అయినా ఒకవైపుకి ఫ్రంట్ వైపు అని చెప్పి మార్క్ చేసుకోండి. ఇది ఫ్రంట్ వైపు కండి.
ఫ్రంట్ వైపు నుంచి దగ్గర నుంచి మనం మార్కింగ్ చేసుకున్న ఫ్రంట్ వైపు దగ్గర నుంచి ఇటువైపుకి 3.7 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. 3.7 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ 3.7 ఇంచెస్ దగ్గర నుంచి 2.7 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నట్లు ఇక్కడి నుంచి కొంచెం కొంచెం ఇట్లాగా డౌన్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. మళ్ళీ ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలాగా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు డ్రా చేసుకున్నట్లే మనం కట్ చేసుకోవాలి. షేప్ పట్టి కట్ చేసేసుకున్నా. ఫ్రంట్ వైపు గుర్తు కోసం ఇలాగా కొంచెం క్రాస్ తీసుకోవాలి. అంటే ఉక్సులు పట్టి కాజా పట్టీకి తిరిగినట్లుగా రాకుండా ఉండడం కోసం ఈ క్రాస్ అనేది తీసుకుంటాం. బాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.